హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను ఒక మంచి స్నాక్స్ రెసిపీ అయితే చేశాను. చూడండి ఎంత బాగుందో, క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఒక్క కప్పు బియ్యం పిండి ఉంటే సరిపోతుంది. మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీ సింపుల్గా స్నాక్స్ చేసి పెట్టేసుకోవచ్చు. టీ టైంలో కానీ పిల్లలకి చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. రండి వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. స్నాక్స్ ఎలా చేయాలనో బియ్యం పిండితో మీతో అయితే షేర్ చేస్తాను. ఇప్పుడు ముందుగా ఒక కప్పు నుండి అయితే బియ్య పిండి తీసుకుందాము. మనం ఇంట్లో మరాయించుకునేదైనా పర్వాలే, ప్యాకెట్లో అయినా మనం షాపులో తెచ్చుకుంటాం కదా, అదైనా పర్వాలే. నేనైతే షాపులో తెచ్చుకున్న ప్యాకెట్ పిండి అనమాట, పొడి పిండి అనమాట. ఇప్పుడైతే మనము స్టవ్ వెలిగించుకొని పిండిని ఉడికించుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం కప్పు నిండా బియ్య పిండి తీసుకున్నాం కదా, కప్పు బియ్య పిండికి అయితే 2 కప్పులు కరెక్ట్గా వాటర్ వేసుకోవాలి. నేనైతే 2 కప్పులు వాటర్ అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే కొద్దిగా మరగనిద్దాం. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా రుచికి సరిపడా మనం సాల్ట్ వేసుకోవాలి. మనం ఉప్పు తినేదాన్ని బట్టి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక అర స్పూన్ కారం కూడా వేసుకుందాం. కారం కూడా తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. నేనైతే ఒక అర స్పూన్ కారం అయితే వేసాను. ఇప్పుడైతే మనం బాగా మరగనిద్దాం. నీళ్ళు కూడా బాగా మరుగుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులోకి మనం ఒక స్పూన్ అంతా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే స్నాక్స్ చాలా బాగుంటుంది. మీరు నెయ్యి వద్దు అనుకుంటే ఆయిల్ అయినా వేసుకోండి. నెయ్యితో కనుక చేస్తే చాలా బాగుంటుంది. ఒక స్పూనే కావాలంటే ఇంక స్పూన్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒక స్పూన్ వేసాను. ఒక కప్పు పిండికి ఒక స్పూన్ నెయ్యి అయితే వేసాను. ఇప్పుడు కొద్దిగా మరిగిన తర్వాత మనం పిండి వేసుకుందాం. చూడండి వాటర్ కూడా బాగా మరిగిపోతుంది కదా. ఇప్పుడు మనం ఈ బియ్య పిండి అంతా ఇందులోకి వేసేసుకొని ఒకసారి బాగా అంతా తిప్పేసుకోవాలి. స్టవ్ అయితే కట్టేద్దాం. ఇక స్టవ్ మనకి మంట అయితే అవసరం లేదు. వేడిలోనే పిండి బాగా మగ్గిపోతుంది. ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసేసుకొని కలిసే వరకు మనం వేసిన ఉప్పు కారం ఉంది కదా, నెయ్యి వేసాం కదా, పిండికి కొద్దిగా ఇలా కలిసే వరకు కలిపేసుకొని మూత పెట్టుకొని కాసేపు మగ్గనిద్దాం. ఒకసారి అంతా తిప్పేసుకున్నాను కదా, ఇప్పుడు ఒకసారి మనం మూత పెట్టేసేసుకుందాము. గంటి తీసేసుకొని మూత పెట్టుకొని కొద్దిగా చల్లబడే వరకు మనం చేయి పెట్టి వేడి కలిగేంత సేపు ఉంటే సరిపోతుంది. ఇప్పుడైతే కాసేపు వదిలేద్దాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. 10 నిమిషాల తర్వాత చూడండి పిండి అయితే బాగా మగ్గిపోయింది. మనం చేయి పెట్టి వేడి అంటే సరిపోతుంది. కొద్దిగా గోరువెచ్చగా ఉండేటప్పుడు ఒకసారి బాగా ఇలా మెదుపుకోవాలి. మనం పూరి పిండి కలుపుకుంటాం కదా, చపాతీ పిండి, ఆ విధంగా ఇలా కలుపుకోవాలి. ఒకసారి అంతా బాగా మనకి ముద్ద ఎలాగా కలిపేసుకుందాము. ముద్దలా రావాలి. ఇంకొక బౌల్లో వేసైనా కలుపుకోవచ్చు. నేను దీంట్లోనే కలిపేస్తున్నాను ఫ్రెండ్స్. ఒకసారి అంతా మనకి చపాతీ ముద్దలాగా అయ్యే వరకు ఒకసారి అంతా బాగా కలిపేసుకుందాం. ఇక్కడ చూపించిన విధంగా బాగా ఇలా కలుపుకోవాలి. ఒకసారి చేతికి కావాలంటే మనకు అంటుకున్నట్టుంటే కొద్దిగా ఆయిల్ కూడా చేతికి ఇలా రాసుకొని ఒకసారి అంతా కలిపేసుకోవాలి. పిండి ఉండలు లేకుండా అంతా ఒకసారి బాగా ఈ విధంగా కలిపేసుకోవాలి. చూడండి ఇక్కడ చూపించిన విధంగా కలుపుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా వేలు పెడితే లోపలికి వెళ్ళిపోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడే మనం ఇందులోకి నేను పిండి చల్లబడే లోపలైతే ఒక బంగాళాదుంపని బాగా ఇలా ఉడికించుకొని ఉంచుకున్నాను. 1 కప్పు పిండికి 1 బంగాళాదుంప అయితే సరిపోతుంది. చూడండి కొద్దిగా కొత్తిమీర, సన్నలుగా తరిగిన ఉల్లిపాయలు, కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పచ్చిమిర్చి తరిగి ఉంచుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా మనం గరం మసాలా కూడా వేసుకోవాలి. గరం మసాలా కూడా వేసుకుందాము. ఉప్పు అయితే వేయటం లేదు నేను, ఎందుకంటే మనం ఉడికించుకునేటప్పుడు వాటర్లోనే మనం ఉప్పు వేసాం కదా. ఇప్పుడైతే ఈ బంగాళాదుంపని బాగా ఇలా మెత్తగా మెదుపుకోవాలి. ఇలా స్మాష్ చేసుకొని వేసుకోవాలి. బంగాళాదుంపని బాగా ఉండలేకుండా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం తరిగి పెట్టుకున్న మసాలా అన్నీ వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర అన్నీ వేసేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిసే వరకు బాగా కలిపేసుకోవాలి. బాగా అంతా ముద్దలా చేసుకోవాలి. కలిపేసుకొని బాగా ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఎందుకంటే మనం బంగాళాదుంప వేసాం కదా, ఆ బంగాళాదుంప బాగా అంతా మనకి బియ్య పిండిలో కలిసిపోవాలి. కావాలంటే కొద్దిగా ఆయిల్ రాసుకుంటూ చేతికి బాగా కలిపేసుకోవాలి.
చూడండి బాగా మనకి చపాతీ పిండి పూరి పిండి కలుపుకుంటాం కదా, ఆ విధంగా ఉంటే సరిపోతుంది. అంతా ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి బాగా అయితే కలిపేసేసుకున్నాను. ఇలా ఉండాలి, స్మూత్గా ఉండాలి. ఇప్పుడు ఈ పిండిని మనం కొద్ది కొద్దిగా ఉండల్లా తీసుకొని మనం చపాతీలాగా రోల్ చేసుకోవాలి. ఇలాంటి 3 భాగాలుగా చేసుకుందాము. చేసుకొని మనం చపాతీలా రుద్దుకోవాలి. చూడండి 3 భాగాలుగా అయితే ఈ విధంగా చేసుకున్నాను. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని కొద్దిగా మనం పొడిపిండి వేసుకోవాలి. బియ్యం పిండి పొడిపిండి ఇలా చల్లుకోవాలి. చల్లుకొని ఒక్కొక్కటి తీసుకొని ఈ విధంగా మనం పిండిలో అద్దుకోవాలి. ఇప్పుడు ఒక చపాతీ కర్ర తీసుకొని బాగా చపాతీలా ఒత్తుకోవాలి. కొద్దిగా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఒత్తుకోవాలి. మనం బాగా రౌండ్గా వచ్చే వరకు ఒత్తుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా ఇలా ఒత్తుకుంటే సరిపోతుంది. ఇంకా ఎక్కువ పలచగా ఉండకూడదు, ఎక్కువ మందంగా కూడా ఉండకూడదు. ఇప్పుడు మన బ్రెడ్ ఏ సైజులో ఉందో ఆ సైజులోనే ఉండాలి. చూడండి ఇప్పుడైతే మనం ఈ సైడ్ అంతా కట్ చేసేసుకుందాము. కట్ చేసుకోవాలి. ఈ సైడ్ కూడా కట్ చేసుకుందాము. మళ్ళీ ఇది వాడుకోవచ్చు. అన్ని వైపులా ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనకు బ్రెడ్ ఏ సైజులో ఉందో ఆ సైజులో అదే మందంలో అయితే ఉండాలి. చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో. ఏ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడైతే మనం కట్ చేసుకుందాము. మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. చూడండి నేనైతే ఈ షేప్లో కట్ చేసుకున్నాను. మనకు బ్రెడ్ టోస్ట్ ఈ విధంగానే ఉంటుంది కదా. చూడండి ఇలా కట్ చేసుకోవాలి. అన్నీ ఇదే విధంగా కట్ చేసుకుందాము. చేత్తో కూడా ఒకటి ఒత్తి చూపిస్తాను. చూడండి ఒక ముద్ద తీసుకొని ఇలా కొద్దిగా చేతికి మనం పొడిపిండి బియ్యం పిండి అద్దుకొని ఇలా తట్టుకున్నా కూడా ఈజీగానే వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగా వస్తుందో. చేత్తో కూడా ఒత్తుకొని కట్ చేసుకోవచ్చు. చూడండి చేత్తో కూడా నేను కొద్దిగా చిన్నది చేశాను. ఇప్పుడు ఇది కూడా సేమ్ అలాగే కట్ చేసుకోవాలి. అన్నీ ఇలాగే కట్ చేసుకుందాము. ఆయిల్ కూడా హీట్ అవుతుంది. మనం డీప్ ఫ్రై అయితే చేసేసుకుందాము. సైడ్ అంతా కట్ చేసేసాను. ఇది కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడైతే ఫ్రై చేసేసుకుందాం. చూడండి అన్నీ అయితే కొన్ని చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకున్నాను. ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడైతే డీప్ ఫ్రై చేసేసుకుందాం. ఆయిల్ కూడా పెట్టేసాను. ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోయింది. ఎక్కువ మనకు ఆయిల్ కూడా అవసరం లేదు. చూడండి కొద్దిగానే వేసాను. ఇప్పుడైతే మనం ఒక్కొక్క స్నాక్స్ని ఇందులోకి వేసేసుకుందాము. మనకి ఎన్ని పడతాయని వేసేసుకోవచ్చు. నేను ఒక 3 వేసాను. అటు ఇటు తిప్పుకుంటూ మాడకుండా మీడియంలో పెట్టుకోవాలి. హైలో కనుక పెడితే పైన అంతా కాలిపోతాయి, లోపలైతే పచ్చిగా ఉండిపోతాయి. సిమ్లోనే ఇలాగే కాలనిద్దాము. కొద్దిగా కాలిన తర్వాత తిప్పుకుందాము. చూడండి కొద్దిగా కాలిన తర్వాత మనం పెద్ద గెంటి పెట్టుకోకుండా చిన్న స్పూన్తో నెమ్మదిగా తిప్పుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇంకా కొద్దిగా కాలాలి. కాలిన తర్వాత తిప్పుకుందాం. కొద్దిగా అటు ఇటు కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కాలనిద్దాం. కొద్దిగా కాలిన తర్వాత తిప్పుకుందాము. అటు ఇటు ఫ్రై చేసుకుని చూడండి కలర్ ఎంత బాగా వచ్చిందో. మంచి క్రిస్పీగా ఫ్రై అయ్యే వరకు కాలిన తర్వాత మళ్ళీ ఇంకొక వైపు తిప్పుకోవాలి. ఇది కూడా తిప్పుదాము. చూడండి ఎంత బాగా వచ్చిందో. నెయ్యి వేసాం కదా, మంచి స్మెల్తో చాలా బాగుంది. ఇప్పుడు ఇంకొక వైపు కూడా బాగా బ్రౌన్గా కాలిన తర్వాత తిప్పుకుందాం. ఇప్పుడు ఇంకోసారి తిప్పుదాము. చూడండి ఎంత మంచి కలర్ అయితే వచ్చిందో. అటు ఇటు తిప్పుకుంటూ నెమ్మదిగా తిప్పుకోవాలి, లేకపోతే విరిగిపోతాయి. మంచి కలర్ అయితే వచ్చేసింది. ఇంకొక వైపు కూడా కొద్దిగా కాలిన తర్వాత తీసేసుకుందాం. క్రిస్పీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎంత బాగుందో చూడండి.
ప్లీజ్ ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి నా ఛానల్ని. ఇంకా మీకు ఏమన్నా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్లో తెలపండి, ఖచ్చితంగా ట్రై చేస్తాను. కొద్దిగా కాలిన తర్వాత తిప్పుకుందాము. మంచి కలర్ అయితే వచ్చేసింది. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. చూడండి కలర్ కూడా ఎంత బాగుందో. ఇప్పుడు ఒక్కొక్కటి తీసేసుకొని వేరే బౌల్లోకి అయితే వేసేసుకుందాము, ప్లేట్లోకి తీసేసుకుందాము. చూడండి ఎంత బాగుందో. బ్రెడ్ టోస్ట్ లాగా చాలా బాగుంటుంది. పిల్లలకి చాలా ఈజీగా చేసి పెట్టుకోవచ్చు. ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. అన్నీ తీసేసుకోవాలి ఒక్కొక్కటి. ఇవి కూడా తీసుకొని అన్నీ మిగతావి ఉన్నాయి కదా అవి కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. మిగతావి కూడా వేసేసుకుందాము. ఇది కూడా సేమ్ ఇలాగే కాలిన తర్వాత తిప్పుకోవాలి అండి. అన్నీ అయితే ఫ్రై చేసేసాను. ఎంత బాగుందో కలర్ఫుల్గా. పిల్లలకి ఇలా కనుక చేసి పెడితే చిన్నలైనా పెద్దలైనా అంత ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది. టమాటో కేచప్తో కానీ చట్నీతో కానీ దేనితోనే తినొచ్చు. అంత బాగుంటుంది. చూడండి క్రిస్పీగా ఎంత కలర్ ఎంత బాగుందో. ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మళ్ళీ ఇంకో వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం.